హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. ఈ పిక్లో కనిపిస్తున్న వాళ్ళందరూ కలిసి మొహరం ఫెస్టివల్ అయితే చేస్తారు. వీళ్ళందరూ బ్యాచ్ అనమాట. ఇంకా సాత్ఖాన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సాత్ఖాన్ అంటే మొహరంలో 7వ రోజున మేమైతే షరాగత్ చేస్తాం ఇక్కడ. సో దాన్ని మేమైతే సాత్ఖాన్ అని అంటాము. ఇంకా వాటి కోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఈ బుట్టలు అయితే ఏవైతే సవారీలుని ఊరేగిస్తారో వాటికి అయితే సపోర్ట్గా ఈ బుట్టలను అయితే పెట్టుకొని ఊరేగిస్తారు. తర్వాత సేరాలు అయితే ఇట్లా ఊరేగిస్తూ తీసుకొస్తారు. ఏదైనా నేను చెప్పాను కదా మొన్న, ఏదైనా తీసుకొచ్చేటప్పుడు ఈ దేవుడికి సంబంధించి ఫస్ట్ అయితే గుండం చుట్టూ 3 సార్లు తిరిగి తీసుకురావాలి అంటారు కదా. మనం రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు ఇంకెన్నో అంటే మైలు అవి ఇవి తగులుతూ ఉంటాయి కాబట్టి ఈ గుండం చుట్టూ తిరగడం వల్ల అవంతా కూడా పాకైపోతాయి, శుద్ధైపోతాయని ఇలా అయితే తిప్పుతూ ఉంటారు. ఏదైనా ప్రసాదం కానీ ఈ చిన్న వస్తువు ఏదైనా తీసుకొచ్చే ముందు ఇది 3 సార్లు గుండం చుట్టూ అయితే తిప్పి అయితే సాహెబుల దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఇంకోండి ఇంకా సేరాన్ అయితే 3 సార్లు గుండం చుట్టూ తిప్పేసి సాహెబుల దగ్గరికి అయితే తీసుకొచ్చి ఊదేసి మౌలాలి ఇమాం ఖాసిమ్కి అయితే కట్టేశారు. తర్వాత మేము షరాగత్ చేసే ముందు రోజు నైట్ అయితే ఇట్లా దేవుళ్ళు అయితే పడి అందరికీ అంటే వచ్చిన జనాలకి కష్ట సుఖాలు అయితే ఎవరైతే చూపించుకుంటారో వాళ్ళ కోసం అయితే చెప్తూ ఉంటారు. మళ్ళీ అలానే పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, ఒడి పడతారు అని అంటారు. అలా గోధు పట్టే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ టైంకి పట్టండి అంటే సాత్ఖాన్కి పట్టాలా, నౌఖాన్కి పట్టాలని చెప్తూ ఉంటారు. ఏ టైంకి పట్టమంటే ఆ టైంకి పడతారు. మళ్ళీ అలానే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చూస్తారు. గాలి ధూళి పట్టిన వాళ్ళు ఉంటే అవి వదిలిస్తారు. అలా చాలా కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఏదైతే సాత్ఖాన్ అన్నాం కదా, అది షరాగత్ మేము తెల్లారుజామున చేస్తాము. ఆ తెల్లారుజామునకి ముందు రోజు నైట్ అన్నమాట ఇదంతా జరిగింది కూడా. ముందు రోజే మొత్తం అంటే మార్నింగ్ ఏంటి ప్రిపరేషన్స్ అంతా కూడా ఇలా చెప్తారు. ఇదంతా అయిపోయి ఫాతిహా అయిపోయి అంతా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మేమైతే నైట్ అయితే కూర్చొని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళు అంటే ఈ ఫెస్టివల్ అనేది జెంట్స్కి సంబంధించిందని చెప్పాను కదా, లేడీస్ అయితే అస్సలు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదని చెప్పా కదా. లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఏంటంటే అది ఒకటే ఒక పని, ఆ పూలల్లడం. అదొకటే మాత్రం లేడీస్కి అప్పచెప్తారు. ఇంకా అక్కడే మేము కూడా సాపేసుకొని పూలైతే అల్లుకుంటున్నాము. అటు పక్కనైతే వాళ్ళు జెంట్స్ అయితే ఆ సవారీలను అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా మేమందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే మేమైతే మంచిగా ముచ్చట్లాడుకుంటూ పూలైతే అల్లేసి మేమైతే సేరాలు అయితే కడుతున్నాము. తర్వాత ఈ గుండం కోసం అయితే నిప్పులు రావాలి కదా, మంచిగా నిప్పులు రావడం కోసం అయితే పెద్ద పెద్ద మొద్దులు అయితే వేసి వెలిగిస్తున్నారు. ఇంకా ప్రిపరేషన్స్ అని చెప్పాము కదా, ఇంక ఇవైతే స్టార్ట్ అయిపోయినాయి. ప్రతిదీ కూడా మనం ఈ దేవుడికి సంబంధించిన ఏది కూడా యూజ్ చేసినా కానీ అది ప్రతిదీ కూడా ఊదైతే వేస్తారు. అంటే సాంబ్రాణి వేసి అప్పుడు దేవుడికి సమర్పిస్తారనమాట. ఎందుకు అంటే మనం అంటే చెడు వీడు ఏమన్నా ఉన్నా కానీ అంతా కూడా పాకైపోతుందంట ఈ ఊదేయడం వల్ల. సో ప్రతిదీ అంటే ఒక కర్ర తీసుకున్నా కానీ దానికైతే ఊదేసి అయితే దేవుడికైతే పెడతారనమాట. ఇంకా జెంట్స్ అందరూ కలిసి అయితే సవారీలను అయితే రెడీ చేస్తున్నారు. ఈరోజు ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ డే యొక్క ప్రత్యేకత అని అంటారు కదా, దాని ఏంటి అంటే వీళ్ళందరూ అన్న తమ్ముల్లో పెద్ద అన్న అయితే మౌలాలి ఇమాం ఖాసిం గారు. ఈ సవారీ అయితే ఈ సాత్ఖాన్ రోజు లెగుస్తుంది. అంటే ఈ సవారీతోనే ఎవరైతే గోధు పడతారు కదా, అంటే ఒడి పడతారు అంటారు కదా, ఆ ఒడి పట్టిన వాళ్ళకి వీళ్ళందరికి కూడా పూలు పడతాయి కదా, ఇగో ఈ సవారీ నుంచి అయితే వేస్తారనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. నిజంగా కొంతమంది అనుకుంటారు ఓడి పట్టిన వాళ్ళకి నిజంగా పూలు పడితే నిజంగా అవుతుందా అని. అసలు చాలా అయితే మేము రియల్గా చూసాము. కొన్ని అయితే మేము చేసిన ఈ 5 yearsలో కూడా మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాము. చాలా పవర్ఫుల్ ఉంటాయి. అసలు మీరు ఒక్కసారి నమ్మితే మాత్రం అసలు అంటే మన నమ్మకాన్ని బట్టి కూడా మనవి ఉంటాయి కదా, అలా మనం ఎంత నమ్మితే వాళ్ళు అంత మనకి చేస్తారు. మనం నమ్మకుండా టెస్టింగ్ కోసం చేస్తే మాత్రం అసలు ఏమి తీరవు. అలా ఎప్పుడైనా ఒక్కసారి మేము చెప్తున్నామని కాకుండా మీ ఊర్లో ఎక్కడైనా ఉంటే, లేదు అంటే మా ఊరు వచ్చినా పర్వాలేదు, ఎప్పుడైనా విజిట్ అవ్వండి, చాలా బాగుంటుంది. నమ్మితే మాత్రం ప్రతి కోరిక తీరుతుంది.
తర్వాత ఇంక మేమైతే ఇట్లా అల్లేసి అయితే ఫస్ట్ అయితే పూలన్నిటిని కూడా మాలలు అయితే కట్టాము. మాల కట్టిన తర్వాత ఇవాళ సాత్కాన్ అన్నాం కదా, సాత్కాన్ అంటే ఇట్లా సేరాకి 7 వరుసలు కట్టాలన్నమాట. అందుకని మేమైతే 7 వరుసలు అయితే కట్టాము. తర్వాత ఇట్లా మేమైతే సేరాలు అయితే అల్లేసాము. తర్వాత వాళ్ళైతే మంచిగా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసుకున్నారు. మేమైతే తెల్లవారులు అంటే సవారీలు లేచేసరికి దాదాపు ఒక తెల్లారుజాము 4 అవుతుంది. అప్పుడు వరకు కూడా అందరం కలిసి లేచి ఉండి అందరం కలిసి ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటాము. ఇంకా రెడీ అయిపోయాయి సవారీలు అయితే. మాకు మొత్తం 7 సవారీలు అని చెప్పాము కదా, ఆ 7లో ఈ సాత్కాన్ రోజు 3 సవారీలు అయితే లెగుస్తాయి. మౌలాలి ఇమాం ఖాసిం, లాల్ సాబ్, హస్సేన్ అనమాట. ఈ 3 సవారీలు లెగుస్తాయి. తర్వాత 9వ రోజు అనమాట ఇంకొక 3, అలా లాస్ట్ రోజు మొత్తం సవారీలు అయితే లెగుస్తాయి. అలా అయితే ఈ సాత్కాన్ అయితే చేస్తున్నారు. సాత్కాన్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా చూసేయండి. ఎవరైతే సవారీలను ఎత్తుకొని గుండంలో దిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలానే హాల్ వచ్చిన వాళ్ళైతే ఇలా 3 బిందెలు అయితే తలపై నుంచి పోసుకొని తడి బట్టల మీద అయితే వెళ్ళి ఈ గుండం అయితే తొక్కుతారు. ఇంకా గుండంలో నిప్పులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా అన్ని ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా లేట్ ఏముంది, చూసేద్దాం చలో.
ఇక్కడైతే వీళ్ళకి దూలే ఖాసిం సాహెబ్ అను ఇమామే ఖాసిం సాహెబ్ అయితే వీళ్ళ ఒంటి మీదకి వచ్చారు. ఇంకా ఇమామే ఖాసిం సాహెబ్ అయితే వాళ్ళ సవారీ వాళ్ళకి కట్టమంటే వాళ్ళైతే కడుతున్నారు. అసలు ఇమామే ఖాసిం సాహెబ్ అయితే ఫుల్ రన్ మీద వస్తారనమాట. వాళ్ళ దర్జానే వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అందరి అన్నదమ్ముల్లో వీళ్ళైతే పెద్ద అనమాట. ఇంకా ఏది అయినా కానీ వీళ్ళు చెప్పిందే అన్నట్టు జరుగుతుంది. అసలు చూస్తేనే అసలు మామూలుగా అనిపించదు. ఫుల్ దర్జా మీద ఉంటారు ఎనీ టైం కూడా. రావడం కూడా అసలు ఒక భయంకరంగా వస్తారు. మనమైతే చూస్తే అయితే 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత ఇదిగా ఉంటుంది. వారి అయితే కట్టుకున్నారని చెప్పాం కదా. కట్టుకున్న తర్వాత ఇట్లా ఒడి పట్టిన వాళ్ళకైతే పువ్వులు వేస్తారనమాట. ఇంకా ఆ పువ్వు పడింది అంటే ఇంకా వాళ్ళకి పిల్లలు కలుగుతారు అన్న నమ్మకం అయితే ఉంటుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. నిజంగా ఇదైతే చాలా ఇయర్స్ నుంచి అయితే జరిగింది. కొంతమంది నమ్మకపోవచ్చు. మేమైతే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం కదా, చూసి ఉన్నాము ఒక 5 ఇయర్స్ నుంచి. ఇలా పట్టిన ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు దాకా అయితే వచ్చి మ్యాక్స్ చాలామందికి అయితే కలిగారు పిల్లలు. ఇంకా పీరీలు ఊరేగించుకుంటూ వెళ్ళి 4 జంక్షన్ కాడికి వెళ్ళిన తర్వాత ఫాతిహా అయితే ఇస్తారు. ఫాతిహా అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ తిప్పి అయితే చౌడీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. బాయ్.